పెద్ద విప్లవవాదిగా ముందుకొచ్చిన మా ప్రీతమ నాయకుడు హీరో పవన్ కళ్యాణ్ గారు చివరికి తమిళుల్ని ద్రవిడుల్ని ఆ సిద్ధాంతాల్ని ఇలాంటి వాటినంతా ఎకసెక్కం పడేదాకా వచ్చాడు. బహుశా సనాతన మార్గం వైపు నడుస్తూ భారతీయ జనతా పార్టీకి కొమ్ము కాస్తున్నాడు. కానీ ఆ రోజుల్లోనే సీనియర్ ఎన్టీఆర్ తన గురువైనటువంటి త్రిపురనేని రామస్వామి చౌదరి గారి ఆలోచన విధానాన్ని వంటబట్టించుకున్నాడు. కాబట్టి దాన వీరశూర కర్ణ తీస్తే అందులో దుర్యోధనుడి యొక్క ఆలోచన విధానాన్ని, రావణాసురుడికి సంబంధించి రావణుడి యొక్క ఆలోచన విధానాన్ని, అదేవిధంగా ఎన్నో సినిమాల్లో విలనీగా మనమందరూ గుర్తించేటటువంటి వాళ్ళల్లో కూడా హీరోయిజం ఉంది, వాళ్ళల్లో కూడా మంచితనం ఉందని ఒక అద్భుతమైనటువంటి అభిప్రాయ సేకరణతో గొప్ప సినిమాలు తీసినటువంటి వాడు. ద్రవిడ ఆలోచన విధానం పట్ల కూడా కొద్దో గొప్ప సామాజిక బాధ్యత అవగాహన ఉన్నవాడు ఎన్టీ రామారావు అనిపిస్తుంది. ఆయన ఒకవైపు విశ్వనాథ సత్యనారాయణకి శిష్యుడిగా అంగీకరిస్తూనే ఇంకోవైపు త్రిపురనేని రామస్వామి చౌదరి భావాల్ని వంటబట్టించుకున్నాడు. కాబట్టి ఆయనలో ఆ ఆవేశము, ఆ సామాజిక బాధ్యత